అభివృద్ధి పేరిట గోదావరి కనిలో క్వార్టర్లు కూల్చివేస్తుండడంపై సింగరేణి కార్మికుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం స్థానిక హెచ్ఎంఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ సింగరేణి కార్మిక క్వార్టర్ల అక్రమ కూల్చివేతలపై ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, టీజీఎల్బీకేఎస్ ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, టీఎస్యూఎస్ అధ్యక్షులు కామెర గట్టయ్య, ఏఐఎఫ్టియు అధ్యక్షులు జిరాములు, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి సత్యనారాయణ, జీఎల్బీకేఎస్ రాష్ట్ర నాయకులు ఈ రామకృష్ణతో పాటు ఎన్టీపీసీ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏఎం రామ్ కిషన్, ప్రముఖ న్యాయవాది అమరేందర్ రావు ఉన్నట్లు ప్రకటించారు. ఈ కమిటీ బాధిత కార్మిక కుటుంబాల నుండి నిజాలు తెలుసుకొని సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని చెప్పారు. సింగరేణి ప్రగతిలో ప్రధాన భూమికను పోషిస్తున్న కార్మికులకు క్వార్టర్లు కేటాయించి కనీస వసతులు కల్పించాల్సిన యాజమాన్యం రాజకీయ నాయకుల మెప్పు కోసం కార్మికుల క్వార్టర్లను కూల్చివేయడం అన్యాయమని ఖండించారు. క్వార్టర్లు కూల్చివేసి షాపింగ్ మాల్స్, డీమార్టులు కట్టాల్సిన అవసరం ఈ ప్రాంతంలో లేదని సూచించారు. కార్మికుల పక్షాన అండగా నిలవాల్సిన కార్మిక సంఘాలు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారడం దురదృష్టకరమని పేర్కొన్నారు. నూతన గడులను, పరిశ్రమలను స్థాపించి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభివృద్ధి అవుతుంది. కానీ భయభ్రాంతులకు గురిచేసి పాలకులు తాము చెప్పిందే వేదం అంటే కుదరదని సూచించారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల పక్షాన నిలవాలని, లేని ఎడల సమ్మెకైనా వెనకాడమని హెచ్చరించారు. రామగుండం ఏరియా పోరాటాల గడ్డ, పోరాటాలతో కార్మిక సంఘాల కార్మికుల హక్కులను సాధించుకున్న ఏరియా. క్వార్టర్లు సాధించుకున్నాం, వెల్ఫేర్ అమ్యూనిటీస్ తీసుకున్నాం, కరెంటు తీసుకున్నాం, నీళ్లు తీసుకున్నాం. ఇప్పుడు రాజకీయ జోక్యంతో ప్రభుత్వం మాది అని చెప్పుకుంటూ క్వార్టర్లు కూల్చివేత కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. కుటుంబాలన్నీ చిన్న భిన్నమవుతున్నాయి. పెద్ద కాంట్రాక్టర్లను పోషించడానికి పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళను తోటి ములాఖాత్ అయి ఈ గోదావరి ఖనిలో షాపింగ్ మాల్ల పేరు మీద కూల్చివేతలు మొదలైనవి. షాపింగ్ మాల్స్ అవసరం లేదు. షాపింగ్ మాల్స్కు వ్యతిరేకంగా దేశంలో కూడా అక్కడక్కడ ఉద్యమాలు జరిగినాయి. ఆ షాపింగ్ మాల్స్ రావడంతో లక్ష్మీనగర్ గంగలు కలిసిపోతుంది. బిజినెస్, చిరు వ్యాపారస్తులు నాశనం అవుతారు. మన సింగరేణి సూపర్ బజార్ బంద్ అవుతుంది. కాకులను కొట్టి గద్దలను తినిపించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వం అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. సీరియస్గా మేము చెప్తున్నాం. ప్రభుత్వం కేర్ టేకర్ ప్రభుత్వమే. హక్కులు ఏమీ లేవు వాళ్లకు. మన భూములు గుంజుకునే హక్కు లేదు. జనరల్ మేనేజర్ కూడా ఎస్కాట్ లాగా ఉరకవలసిన అవసరం లేదు. ఒగ్గు తీయవలసిన జనరల్ మేనేజర్ ఆఫీసర్లు కూల్చివేత కార్యక్రమంలో 3 నెలల నుండి పనులు పక్కన పెట్టి బజార్లలో తిరుగుతున్నారు. అది బంద్ పెట్టండి. కార్మికుల జోలికి రాకండి. కార్మికుల క్వార్టర్స్ కూలగొట్టకండి. మీకు తెలుసు ఎట్లా ఉన్నదో పరిస్థితి. ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి సమైక్యాంధ్రలో అప్పుడున్న ప్రభుత్వం చెప్పినట్టు పనిచేస్తే ఆమె భర్త ఐపీఎస్ ఆఫీసర్ జైలుకు పోయింది. 6 నెలలు జైల్లో ఉన్నది. భర్త ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా రక్షించలేకపోయిండు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభాకర్ రావు అనే ఫోన్ ట్యాపింగ్లలో ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ అడ్రస్ లేకుండా పోయినారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరి మీద ఛార్జ్షీట్లు అయినాయి. అదేవిధంగా సింగరేణి అధికారుల మీద రాకుండా చూసుకోండి అని సింగరేణి సిఎన్ఎండి గారికి మేము సలహా ఇస్తున్నాం. మీ అధికారులను కంట్రోల్ పెట్టుకోండి. ప్రొడక్షన్ తీసే కార్యక్రమం చేపట్టండి. ఈ కూల్చివేతలు బంద్ పెట్టండి. కూల్చివేతలతో ఒక్క పైసా రాదు. కూల్చివేతలతో విధ్వంసమే జరుగుతుంది గోదావరి ఖనిలో. కాంట్రాక్టర్లను ముంచుతున్న పెద్ద హైదరాబాద్లో ఉన్న కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేయడట. హైదరాబాద్లో వచ్చిన కాంట్రాక్టర్ సలహాలు ఇస్తాట రోడ్డు మీద నిలబడి. తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? స్థానికులకి అన్ని కావాలని ఇక్కడ పనిచేసేటోడే లేడట. సివిల్గా ఇన్ని బంగ్లాలు కట్టింది ఎవరు కట్టారు? హైదరాబాద్లో వచ్చి కట్టిండా? కనుక ఇటువంటి పిచ్చి కూతలు బంద్ చేసి సింగరేణి మేనేజ్మెంట్కు బొగ్గు ఉత్పత్తి కార్యక్రమం పెట్టండి. ఈ కూల్చివేతలు బంద్ పెట్టండి. ఇది కార్మిక క్షేత్రం. ఐడి యాక్ట్ కిందికి వస్తుంది. స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ అది క్వార్టర్స్ అంటే. చట్టం ప్రకారంగా ఇవ్వాల్సిన క్వార్టర్లు ఇచ్చింది. కూల్చివేసే కార్యక్రమం ఉన్నదంటే జవాబు చెప్పి కూల్చాలి. వట్టి కూల్చోవడానికి వీల్లేదు. అభివృద్ధి పేరిట రోడ్లు వెడల్పు చేయాలనేటువంటి
ఒక నిర్ణయం తీసుకొని సింగరేణి యాజమాన్యం ఏకపక్షంగా కార్మికులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి కార్మికులందరినీ కూడా ఇవాళ వాళ్ళ క్వార్టర్స్ నుంచి వెళ్ళగొట్టేటువంటి ఒక కార్యక్రమానికి వాళ్ళ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక క్వార్టర్లను కూల్చివేశారు. ఇంకా అనేక క్వార్టర్లు కూల్చివేయడానికి ఇవాళ సింగరేణి యాజమాన్యం సిద్ధంగా ఉంది. ఈ విధానం సరైనటువంటిది కాదని మా సింగరేణి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అభిప్రాయపడుతుంది. దీని వెనుక కుట్ర కోణం ఉందని చెప్పి కూడా మేము ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి షాపింగ్స్ అన్నీ కూడా ఇవాళ చాలా క్షీణదశలో ఉండి వ్యాపారాలు జరగక లక్ష్మీనగర్ అంతా బోసిపోయినటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్లన్నింటినీ కూల్చివేసి వాటి స్థానంలో బడా షాపింగ్ మాల్స్ తీసుకొచ్చి కార్పొరేట్ లెవెల్లో ఇక్కడ వ్యాపారం చేయాలనేటువంటి బడా వ్యాపారస్తుల కుట్రలు కూడా దీంట్లో ఇమిడి ఉన్నాయి. కనుక సింగరేణి యాజమాన్యం దీన్ని గ్రహించాలి. అదేవిధంగా ఈ రాజకీయ జోక్యాన్ని కూడా నివారించి కార్మికుల పక్షాన కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కార్మికుల నివాస యోగ్యాల జోలికి రాకూడదని చెప్పి ఇది ఆలోచన చేయాలని కూడా మేము సింగరేణి యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో కమిటీ సభ్యులతో పాటు నాయకులు జక్కుల నారాయణ, దావు రమేష్, ఈ నరేష్ తదితరులు పాల్గొన్నారు.